Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. వైద్యో నారాయణో హరి అనేది నానుడి. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినా చిన్న చిన్న జబ్బులు చేసినా స్థానిక ప్రైవేట్ వైద్యులే చికిత్స చేసి తక్కువ ఖర్చుతో ప్రాణాలను కాపాడేవారు. అందుకే వారిని ప్రజలు దేవుడితో సమానంగా భావించేవారు. కానీ రాను రాను ఆ పరిస్థితి మారిపోతుంది. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పడి అవసరం లేకున్నా కానీ ఆపరేషన్లు చేసి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు అబార్షన్లు చేసి కాసులు దండుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆడపిల్లని తెలిస్తే పొరిట్లోనే ప్రాణాలు తీసేస్తున్నారు. భూమి మీదికి రాకముందే పొరిట్లోనే ఉసురు తీస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి అలవాటు పడ్డ కొందరు వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కానీ అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అబార్షన్ల అడ్డగా మారింది. అనుమతులు లేని ఆసుపత్రులను అధికారులు కట్టడి చేయకపోవడంతో రోజుకో చోట ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. 4 రోజుల క్రితం పలు ప్రైవేట్ ఆసుపత్రులను అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాలలో ఏజెంట్లను నియమించుకొని అబార్షన్ల దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అవాంఛిత గర్భాలతో పాటు ఆడపిల్ల నిర్ధారణ అయితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం డీజీఓ స్థాయి చదువులు లేని వాళ్ళు అక్రమంగా అబార్షన్లు చేయడం అత్యంత హేయమైన చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టకు వస్తుంటే వైద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో కొందరు రాజకీయ నేతలు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తుంది. ఆ నాయకులతో ఆసుపత్రులను ప్రారంభించడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత బరి తెగించి అబార్షన్లను చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవద్దు అంటూ కొందరు బుద్ధిగడ్డి తిన్న నేతలు పైరవీలు చేయడం గమనార్హం. దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.